ఈరోజు ఈ మీడియా సమావేశం పెట్టడానికి ప్రథమ కారణాలు నెంబర్ 1 ఒకటి స్కాలర్షిప్ల మీద స్కాలర్షిప్లు రావట్లేవు. దాని మూలంగా 4 సంవత్సరాలు విద్యార్థి స్టూడెంట్ కోర్స్ అయిపోయినప్పటికి కూడా వాళ్ళు ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేయకపోవడంగా టీసీలు ఇవ్వట్లేదు. దాని మూలంగా వీళ్ళు జాబులు కానీ జాయిన్ ఎక్కడన్నా అవుదామన్న ఇబ్బంది ఉంది. రెండవది ఏంటంటే ఈ జాబుల పట్ల ఈ కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ ప్రోత్సాహం ఏది చేయట్లేడు. 2 లక్షల మంది విద్యార్థులు పాస్ అయితే కేవలం 10,000 మందికి మాత్రమే ఉద్యోగం, కేవలం 10,000 మంది మాత్రమే ఈయన జాబులు ఇచ్చే ఫెసిలిటీ ఉంది. మిగిలిన 1,90,000 మంది రోజు రోడ్డు మీద పడుతున్నారు. ఇంకొకటి ఈ ఉద్యోగాలు ఈయన కలగజేయలేకపోవడం వల్ల ఈయన కొత్త పదంతో వచ్చింది. ఎంటర్‌ప్రీనర్‌షిప్ డెవలప్ చేస్తున్నా, నేను టీ హబ్ పెట్టాను, ఇక్కడ అందరిని ఎంటర్‌ప్రీనర్ చేస్తున్నా, ఒక్కొక్కరిని ఒక్కొక్క కంపెనీకి డైరెక్టర్ చేస్తాము, మీరే ఉపాధి, నేను ఉపాధి ఇవ్వడం కాదు మీరే ఉపాధి కలుగు చేసుకోవాలని చెప్పి కొత్త పాలసీతో వచ్చిండు. వీళ్ళు విద్యార్థులకు ఏమైతే సడన్ గా ఒక ఆశ కలిగింది, నేనేదో ముందుకు పోయి ఏదో చేయగలుగుతాను, నడపగలుగుతాను, ఒక మంచి ఐడియాలజీ ఉన్న విద్యార్థి కూడా టీ హబ్ లో పోయి 1-2 సంవత్సరాల ట్రైనింగ్ అని, ఇంక్యుబేషన్ సెల్ అని వివిధ సెల్స్ లో ఏదో ట్రైనింగ్ అయ్యి బయటకు వచ్చి ఆయన నిజంగా ఫండింగ్ కావాల్సి వచ్చినప్పుడు కంపెనీ స్టార్ట్ చేయాలంటే ఫండింగ్ కావాలి. ఆ ఫండింగ్ కావాల్సిన స్టేజ్కి వచ్చినప్పుడు ఈయన ఫండింగ్ ఇవ్వకుండా వాళ్ళని ఉద్యోగం చేసుకోనికుండా ఇటు ఈ కంపెనీ పెట్టుకొని ఫండింగ్ ఇవ్వకుండా వాళ్ళని రోడ్ల మీద పెట్టాడు. రోడ్ల మీద పిచ్చోల్లాగా తిరిగే పరిస్థితికి పట్టుకొచ్చింది ఈ కేటీఆర్. ఈ టీ హబ్ అనే ఒక కొత్త పేరు చెప్పి ఏదో 10 కంపెనీలకు ఇచ్చి మిగిలిన వాళ్ళందరినీ, మిగిలిన 1000 మంది విద్యార్థులను రోడ్ల మీద వేసిన కేటీఆర్. సో ఆలోచించండి ఒక విద్యార్థులారా. ఇంకొక విషయం ఏం చెప్తున్నా అంటే, ఈ ఏదైతే మన ఈ ధరణి పోర్టల్ ఉందో, లేకపోతే తెలంగాణ స్టేట్ ఎడ్యుకేషన్ పోర్టల్ ఉందో, ఇది తెలంగాణ స్టేట్ ఎడ్యుకేషన్ పోర్టల్ ఏమో టీసీఎస్ కి ఇచ్చినాడు, ధరణి పోర్టల్ ఏమో వేరే ప్రైవేట్ కంపెనీకి ఇచ్చినాడు. ఇప్పుడు ఇదే కంపెనీలు వాళ్ళకి ఇవ్వడం కాకుండా ఇక్కడ నువ్వు ఒక టీమ్ లీడర్ని పెట్టి, నువ్వు ఒక హెడ్ని పెట్టి, మన తెలంగాణ విద్యార్థులు హైలీ క్వాలిఫైడ్ ఉన్నాడు, హైలీ చదువుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళని పెట్టి నువ్వు ఇదే సిస్టమ్ని, ఇదే సాఫ్ట్వేర్ని డెవలప్ చేసుకొని తెలంగాణ మొత్తం నువ్వు దాన్ని రన్ చేసే క్యాపబిలిటీస్ ఉన్నాయి. ఎందుకు చేయట్లేవు? కమిషన్ల కోసమా? దేనికోసం? ఇవన్నిటిని కూడా మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు ఇవన్నిటికి కూడా మేము తెలంగాణ విద్యార్థులు అందరి దేవులకి మేము తీసుకురావడానికి మాత్రం ఇది పెట్టాము. దీనివల్ల మేము చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈసారి కేసీఆర్ని కేటీఆర్ని బొందబెట్టండి, మన ఐక్యతను చాటండి. దీనివల్ల అర్థమవుతుంది తెలంగాణ విద్యార్థులు అందరూ, తెలంగాణ ఇంజనీరింగ్ విద్యార్థులు, టెక్నికల్ విద్యార్థులు బలం ఏందో ప్రతి ప్రభుత్వం తెలుస్తుంది. ఏ గవర్నమెంట్ వచ్చినా, ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళకు మన బలం తెలుస్తుంది. తద్వారా మన ప్రాబ్లమ్స్ ఏవైతున్నాయో అన్ని సాల్వ్ చేస్తారు. ఇది మాత్రం మా డిమాండ్. జై హింద్. థ్యాంక్ యూ.